విఎఫ్ఎక్స్లో స్పెషల్ ఎఫెక్ట్స్కి విజువల్ ఎఫెక్ట్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. టైమింగ్ ఆఫ్ క్రియేషన్. స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి సెట్లో ఫిలిం ప్రాసెస్లో ఉన్నప్పుడే జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఫిలిం అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది. నేచర్ ఆఫ్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్లో ఫిజికల్గా క్రియేట్ చేస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి డిజిటల్గా కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. స్పెషల్ ఎఫెక్ట్స్లో పైరోటెక్నిక్స్, ప్రోస్థెటిక్స్, మెకానికల్ ట్రిక్స్ లాంటి ఫిజికల్ మెథడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్లో సిజిఐ, డిజిటల్ కాంపోజిటింగ్, యానిమేషన్ లాంటి డిజిటల్ టెక్నిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రియలిజం వర్సెస్ ఇమాజినేషన్. స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా రియలిస్టిక్ ఫీల్ని ప్రొవైడ్ చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఒక ఇమాజినేషన్ వరల్డ్లోకి తీసుకెళ్లి ఇంపాసిబుల్ ఎలిమెంట్స్ని ఫెంటాస్టిక్గా చూపిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ. లైవ్ సెట్లో ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడం వల్ల స్పెషల్ ఎఫెక్ట్స్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ డిజిటల్ అవ్వడం వల్ల చేంజెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా హైగా ఉంటుంది. విఎఫ్ఎక్స్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ PDF ఫార్మెట్లో కావాలంటే కామెంట్ బాక్స్లో విఎఫ్ఎక్స్ అని కామెంట్ చేయండి.